అన్నట్టు మొన్న జనవరి 16 తారీఖు సంధి దేశమంతటా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నడుస్తున్నాయుల్లా. పోలీసు వాళ్ళు, అధికారులు, లీడర్లంతా రోడ్ల మీద బైక్ ర్యాలీలు తీసుకుంటా, స్పీచ్లు ఇచ్చుకుంటా రోడ్ల మీద యాక్సిడెంట్లు జరగకుండా చూడాలని జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే అందరట్లా చేస్తుంటే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మేడం ఇంకో అడుగు ముందుకేసి ఏం చేసిందో చూడుర్రి. అరే వా, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మేడం చాలా ప్రాక్టికల్ మనిషేనుల్లా. ఏదో అట్లా నామకే వాస్తే అన్నట్టు కాకుండా రోడ్ల మీద బండ్లు కార్లు నడిపేటోళ్ళు ఖచ్చితంగా రూల్స్ పాటించేటట్టు చేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టుంది. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా మొదలు సత్రంపాడు పోలీస్ పెట్రోల్ బంక్ కాడికెళ్ళి ఏలూరు పాత బస్టాండ్ దాకా బండ్ల మీద హెల్మెట్లు పెట్టుకుని ర్యాలీ తీసిరిట్లా. వెనక సీట్లో కూర్చున్నా హెల్మెట్ పెట్టుకునే పోతుంది చూసిర్రా మేడంని. మరి ఎవరికన్నా రూల్స్ చెప్పాలంటే ముందుగా మనం కూడా పాటించాలి కదా వాటిని. ఇక ఆడ ర్యాలీ తీసుడు అయిపోయాక చౌరస్తాలో నిలబడ్డది ట్రాఫిక్ పోలీసు లెక్క మారి హెల్మెట్ పెట్టుకోకుండా బండ్లు నడిపేటోళ్ళు అందరినీ ఆపి హెల్మెట్ లేకుండా బండి నడిపితే ఏం జరుగుతుందన్న ముచ్చట్ను చిన్నపిల్లగాళ్ళకి అరటిపండు ఒలిసి తినబెట్టినంత వివరంగా చెప్పుకొచ్చింది ఇట్లా. అరే వా, ఏలూరు పట్టణంలో బండ్లు నడిపేటోళ్ళ 195 మందికి హెల్మెట్లే లేవు కదా అసలు. మరి ఇన్నొద్దులు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కనిపెట్టలేదా? ఊకుకి చెప్పుడెందుకు? రోడ్డు భద్రతా మాసోత్సవాలు అప్పుడు చెప్తేవా అయితే అని ఊకున్నారా? ఇక ఇట్లా ఒట్టిగా మాటలతో చెప్పుడే కాకుండా ఎవ్వరు ఏమనుకున్నా సరే అనుకొని చలాన్లు కూడా రాపిచ్చింది కొందరికైతే. ఇంకో పారి హెల్మెట్ లేకుండా బండి నడిపినా, సెల్ ఫోన్లు మాట్లాడుకుంటా, మందు దాక్కుంటా బండ్లు నడుపుకుంటా ఎవరన్నా పట్టుబడ్డా మీ బండ్లు సీజ్ చేసుడు పక్కా అని వార్నింగ్ ఇచ్చి పడేసింది మేడం. ఇక మేడం ఇచ్చిన అవేర్నెస్ డోస్కు ఏలూరులో హెల్మెట్లు పెట్టుకునేటోళ్ళ శాతం పెరుగుడు పక్కా అనిపిస్తుందట చూసిన వాళ్ళందరికీ.